జై శ్రీరామ్. శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం 31వ శ్లోకం నుండి. నచ శ్రేయన్ నుపశ్యామి హత్వా స్వజన మహావే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. మనుజుని నిజలాభము విష్ణువు నందే కలదని తెలియక బద్ధజీవులు దేహబంధముల ఎడ ఆకర్షితులగుదురు. వాటి యందు తాము ఆనందము పొందగలమని వారు అకలసింతురు. జీవితపు అట్టి అందమయము భావనలో వారు భౌతిక సుఖమునకు హేతువులైన వాటిని సైతము మరచిపోవుదురు. ఇచ్చట అర్జునుడు క్షత్రియ ధర్మమును మరచునట్లుగా తోచుచున్నది. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములో రణరంగమునందు మరణించు క్షత్రియుడు మరియు ఆధ్యాత్మిక అనుభవం కొరకే అంకితమైన సన్యాసి ఎనడి ఇరుపురు శక్తివంతమును మరియు తేజోమయమును అగు సూర్యమండలమును ప్రవేశింప యోగ్యులు కాగలరని తెలుపబడినది. బంధువుల మాట అటు నుంచి శత్రువులను వధించుటకై సైతము అర్జునుడు విముఖుడై ఉండెను. బంధువులను చంపుట వలన తనకు జీవితము సుఖము లభించదని అతడు భావించెను. కనుకనే ఆకలి లేనివాడు వంట చేయుటకు నిరాకరించు రీతి అతడు యుద్ధము చేయుటకు ఇచ్చగింపలేదు. ఇప్పుడు అతడు వనముకేగి వ్యర్థముగా ఒంటరి జీవితమును గడప నిశ్చయించుకొనెను. క్షత్రియునిగా జీవనార్థమై అతనికి ఒక రాజ్యము అవసరము. ఏలయన క్షత్రియులు ఇతర ఏ వృత్తుల యందును నియుక్తులు కాజాలరు. కాని ప్రస్తుతము అర్జునుడు రాజ్యమును కలిగి లేడు. జ్ఞాతులతో మరియు సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యమును తిరిగి పొందుట ఒక్కటే రాజ్యమును పొందుటకు అర్జునునకు అవకాశమై ఉండెను. కానీ ఆ విధముగా ఓనర్చుటకు అతడు ఇష్టపడలేదు. కనుకనే ఒంటరిగా విఫల జీవితమును గడుపుటకు వనమునకేగుట ఒక్కటే తనకు తగినదని అతడు భావించెను. 32-35 కిం ను రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితనే వా ఏషామార్థకాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ. త ఇమేన్వస్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః మతులాః శ్వశురాः పౌత్రాः శ్యాలాः సంబంధితనస్తథా ఏ తన్నా హస్తమిచ్చామి జ్ఞాతోనపి మధుసూదన. అపిత్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే నిహత్య ధర్తరాష్ట్రన్నః కా ప్రీతిః స్వజనార్దన. ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవమును సైతము కోరుచున్నామో వారందరమును ఈ యుద్ధరంగమున నిలిచియుండగా ఆ రాజ్యాల వలన మాకు కలుగు ప్రయోజనమేమి? ఓ మధుసూదన, ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, భావమరుదులు, ఇతర బంధువులందరూ తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులైన
ఎదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందుకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, ఈ ధరిత్రి విషయమటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలనే మేమెట్టి ఆనందమును పొందగలము. గోవులకు మరియు ఇంద్రియములకు శ్రీకృష్ణుడు ఆనందేధ్యమైన కారణమును అతనిని అర్జునుడు ఇచ్చట గోవిందాయని సంబోధించినాడు. ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తనను ఆనంద పరచగలదో శ్రీకృష్ణుడు ఎరుగవలెనని సూచించుచున్నాడు. కానీ మన ఇంద్రియ తృప్తి కొరకై గోవిందుడు నిర్దేశింపబడలేదు. అయినప్పటికీ ఆ గోవిందుని తృప్తిపరచుటకు యత్నించినచో ఆ ప్రయత్నముగా మరియు కూడా తృప్తి నొందగలము. ప్రతి ఒక్కరూ తమ ఇంద్రియములను తృప్తిపరచవలెననియే వాంఛించుదురు మరియు అట్టి ఆనందమును భగవానుడు ఒసగవలెననియు కోరుదురు. కానీ భగవానుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే వారికి ఇంద్రియభోగము నొసగును గాని వారు కోరినంత కాదు. కానీ మనుజుడు అట్లుగాక భిన్న మార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియముల తృప్తిని కోరకుండా గోవిందుని ప్రియము కొరకే యత్నించినప్పుడు అతని కరుణచే సమస్త కోరికలను పూర్ణము చేసుకొనగలడు. తన జాతి మరియు కుటుంబ సభ్యుల ఎడ అర్జునుడు కనబర్చిన ప్రగాఢ అనురాగమునకు వారి ఎడ అతనికి గల సహజ కరుణయే కొంత కారణమై ఉన్నది. కనుకనే అతడు యుద్ధమునకు సిద్ధపడలేదు. సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ ధన సంపత్తులను బంధుమిత్రులకు ప్రదర్శింపవలెనని తలతురు. బంధుమిత్రులందరూ యుద్ధమున మరణింతురు. కావున యుద్ధ విజయము తదుపరి తన సంపదను వారితో కలిసి పంచుకొనజాలనని అర్జునుడు భీతి చెందెను. లౌకిక జీవనము నందలి భావములు ఈ విధముగానే ఉండును. కానీ ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనట్టిది. భక్తుడు సదా భగవానుని కోరికలను పూర్ణం చేయవలెనయో కోరును. కనుక ఆ దేవదేవుని సేవ కొరకు అతడు అంగీకరించినచో అన్ని విధములైన సంపదలను స్వీకరించును. భగవానుడు అంగీకరింపనిచో ఆ భక్తుడు సిల్లి గవ్వనైనను తాకరాదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని చంపవలసియే వచ్చినచో కృష్ణుడే స్వయముగా వారిని సంహరింపవలెనని అతడు కోరెను. యుద్ధరంగమునకు అరుదించక పూర్వమే శ్రీకృష్ణుడు వారిని సంహరించి ఉండిననియు మరియు తాను కేవలము శ్రీకృష్ణునికి పనిముట్టుగా కావలసి ఉన్నదనియు ఈ క్షణమున అర్జునుడు తెలుసుకున్నాడు. ఈ సత్యము రాబో అధ్యాయములో తెలుపబడినది. భగవానుని సహజ భక్తుడైన కారణమున అర్జునుడు తన దుష్టజాతుల ఎడల మరియు సోదరుల ఎడల ప్రతిక్రియ చేయగోరలేదు. కానీ వారిని వధింపవలెననుట శ్రీకృష్ణుని సంకల్పమై ఉండెను. భగవద్భక్తుడెన్నడును దుష్టుని ఎడ ప్రతీకారము చేయడు. కానీ భక్తుల ఎడ దుష్టులు కావించు తప్పిదమును మాత్రం భగవానుడు సహింపడు. భగవానుడు తన విషయమును ఎవరినైనను క్షమింపగలడని గాని భక్తులకు గాని గూర్చిన వానిని మాత్రం క్షమింపడు. కనుకనే అర్జునుడు క్షమింపగోరినను దుష్టులను
ధూనుమాడుటకే శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయుడై ఉండెను. పాపమేవాశ్రాయ 36వ వచనం. పాపమేవాశ్రాయదాస్మాన్ హత్వైతనా తతాయాయినః తస్మాన్నర్హా వయం హస్తుం ధర్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుటకు మాకు ఉచితము కాదు. లక్ష్మీపతి అయిన ఓ శ్రీకృష్ణ, స్వజనమును సంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము? వేద నిర్దేశమును అనుసరించి 6 రకముల దుర్మార్గులు గలరు. వారే: ఒక విషయము పెట్టువాడు, రెండవది ఇంటికి నిప్పు పెట్టువాడు, ఒకటి విషము పెట్టువాడు, రెండవది నిప్పు పెట్టువాడు, మూడవది మరణాయుధములతో దాడి చేయువాడు, నాలుగవది ఇతరుల ధనమును దోచేవాడు, ఇతరుల స్థలమును ఆక్రమించేవాడు, 6 పరుల భార్యను చెరపట్టేవాడు. అట్టి దుర్మార్గులను శీఘ్రమే సంహరింపవలెను. వారి సంహారముచే ఎట్టి పాపము కలుగదు. అట్టి దుర్మార్గుల వద సామాన్య వ్యక్తికైనను సరి అయిన కార్యమే. కానీ అర్జునుడు సామాన్య వ్యక్తి కాడు. సాధు స్వభావము కలిగి ఉన్న కారణమున వారి ఎడ అతడు సాధు స్వభావము వర్తించదలచెను. అయినను అటువంటి సాధువర్తనమును క్షత్రియునకు సంబంధించినది కాదు. రాజ్యమును పాలించు బాధ్యతాయుతుడైన రాజు సాధు స్వభావమును కలిగి ఉండవలెనని గాని పిరికివాడైన ఉండకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావమును కలిగి ఉండెను. కనుకనే నేటికిని జనులు రామరాజ్యమున వసింపవలెనని తహతహలాడుచున్నారు. శ్రీరాముడు ఎన్నడూను పిరికితనమును ప్రదర్శింపలేదు. సీతాదేవిని అపహరించి రావణుడు రాముని ఎడ దుర్మార్గతను ప్రదర్శించెను. అప్పుడు శ్రీరాముడు ప్రపంచ చరిత్రలో అసమానమైన విధముగా అతనికి గుణపాఠము చెప్పెను. కానీ అర్జునుని విషయమున దుర్మార్గముగా ప్రవర్తించిన వారు అతని తాత, గురువు, స్నేహితులు, బంధువులు, పుత్రులు, మనుషులు మొదలైన అతని బంధువర్గము వారే. కనుకనే సాధారణ దుర్మార్గుల ఎడ చూపవలసినటువంటి తీవ్ర చర్యను తాను వారి ఎడ తీసుకొని రాదని అర్జునుడు భావించెను. అదియును గాక సాధువులైన వారు క్షమాపణమును కలిగి ఉండవలెనని తెలియజేయబడుచున్నది. సాధువులైన వారికి అట్టి నిర్దేశములు రాజకీయ అత్యవసర పరిస్థితుల కన్నా అత్యంత ముఖ్యమైనవి. స్వజనమును రాజకీయ కారణములచే చంపుటకు బదులు వారిని ధర్మము మరియు సాధువర్తనముల దృష్ట్యా క్షమించుటయే ఉత్తమమని అర్జునుడు భావించెను. కనుకనే అశాశ్వతమైన దేహ సౌఖ్యము కొరకు అట్టి సంహారము లాభదాయకము కాదని అతడు తలచెను. అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌఖ్యము శాశ్వతము కానప్పుడు తాను తన జీవితమును మరియు నిత్యమైన ముక్తిని స్వజన సంహారము ద్వారా ఎలా పణముగా పెట్టవలెను? అర్జునుడు శ్రీకృష్ణుని ఇచ్చట మాధవ అని సంబోధించుటయందు ఒక ప్రాముఖ్యము కలదు. అంత్యమున అశుభమునే కలుగజేయు కార్యమునందు తనను శ్రీకృష్ణుడు
లక్ష్మీదేవి భర్తగా నియుక్తుని చేయరాదని అర్జునుడు ఆ దేవదేవునికి తెలియజేయగోరెను. ఆయనను వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు ఎవ్వరికిని అశుభములను కలగజేయడు. అట్టి ఎడ తన భక్తులకు అట్టి పరిస్థితులను కలిగించడని నేరుగా తెలపనవసరం లేదు. 37-38 శ్లోకం. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేత్తనః యద్యప్యతేన పశ్యంతి లోభోపహతే చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మభిః పాపాదస్మన్నివర్తుతుం కులక్షయకృతం దోషం ప్రశశ్యద్భిర్జనార్దన. ఓ జనార్దన, లోభపూర్ణ చిత్తము కలిగిన వీరందరూ కుల సంహారమునందు గాని, బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచుచున్నను, వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలెను. ప్రతిపక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడైన వాడు యుద్ధము చేయుటకు గాని జూదమాడుటకు గాని నిరాకరింపరాదు. కావున అట్టి నియమము అనుసరించి అర్జునుడు యుద్ధము నొనరించుటకు నిరాకరింపరాదు. దుర్యోధనుని పక్షము వారిచే అతడు యుద్ధమునకు ఆహ్వానింపబడుటయే అందులకు కారణం. కాని అట్టి యుద్ధ పంతపు ప్రభావములను ప్రతిపక్షము వారు చూడజాలకున్నారని అతడు భావించెను. కాని అతడు ఆ దుష్ట ప్రభావములను గాంచగలిగినందున ప్రతిపక్షము వారు పంతమును అంగీకరింపలేక పోయెను. ఫలితము శుభకరమైనచో నియమమును ఖచ్చితముగా పాటించవచ్చును. కానీ ఫలితము విరుద్ధముగా ఉన్నప్పుడు ఎవ్వరునూ దానికి కట్టుబడిజాలరు. ఈ విధమైన మంచి చెడ్డలను ఆలోచించియే అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించుకొనెను. 39వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృతస్న మధోర్మన్ బిభవత్యుత. వంశమునందలి వారు సక్రమముగా వృద్ధి నొంది ఆధ్యాత్మిక విలువలను సంతరించుకొనుటకై సహాయపడుటకు పలు ధర్మ నియమములు వర్ణాశ్రమ పద్ధతి యందు కలవు. జన్మ మొదలుగు మృత్యువు వరకు గల అట్టి అనేక శుద్ధ కర్మలను వంశంలోని పెద్దలు బాధ్యతను వహింతురు. కాని ఆ పెద్దల మరణము పిమ్మట అట్టి వంశాచారములు నిలిచిపోయి మిగిలిన వంశం వారు అధర్మముగు అలవాట్లను వృద్ధి చేసుకొను అవకాశము కలదు. తద్వారా ఆధ్యాత్మిక విముక్తికి వారు అవకాశమును కోల్పోవగలరు. కనుకనే ఏ ప్రయోజనము కొరకైనను వంశ పెద్దలను వధింపరాదు. 40వ శ్లోకం. అధుర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వారుష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, వంశమునందు అధర్మము ప్రబలమగుట వలన కుల స్త్రీలు చెడిపోవుదురు.
వృష్టివంశ సంజాయితుడా, అట్టి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధి నొందును. జీవితమునందలి శాంతికి, అభివృద్ధికి, ఆధ్యాత్మికోన్నతికి మానవ సంఘము